మామా సెకండ్ హ్యాండ్ లో కారు కొన్నాను రా, ఎలా ఉంది? ఆఫ్టర్ ఆల్ వీడు కూడా ఒక కారు కొన్నాడు, మనం కూడా ఎలాగైనా ఒక కారు కొనేయాలి. నాకు కొత్త బండి రా, ఎలా ఉంది? వీడికి కూడా ఒక బండి ఉంది, మనం కూడా ఒక బండి కొనేయాలి. అది అవుదాం. వీడు సచ్చినందుకు ఇంత పెద్ద ఫ్లెక్సీయా, నేను కూడా చచ్చిపోయి వీడికన్నా పెద్ద ఫ్లెక్సీ పెట్టించుకోవాలి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇదేరా నా కొత్త ఇల్లు. వీడేంది మొన్న కారు కొన్నాడు, ఈ రోజు ఇల్లు కట్టాడు, వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడి? దీని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. వీడిని ఈ రోజు మొత్తం ఫాలో అవ్వాలి. వీడు లోపలికే వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చా, ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? మామా నువ్వు నన్ను ఏమైనా ఫాలో అవుతున్నావా? ఇక అయిపోయింది నా కొడక. ఏమైందిరా? నాకు డౌట్ రా. అడుక్కో. మొన్న కారు కొన్నావు, నిన్న ఇల్లు కట్టావు, నీకు ఇన్ని పైసలు ఎక్కడివిరా? డబ్బులు ముట్ట దొరికిందా? అదేం లేదురా, నేను హోమ్ లోన్ తీసుకున్నాను. పోయినా నీ లోన్లని రిజెక్ట్ అయినాయి అన్నావు. నిజమే, నాకు ఇంకా చిరాకు వచ్చి నా క్రెడిట్ స్కోర్ పెరిగేలా ఒక పని చేశా. ఏం చేసావు? సింపుల్, జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. జెట్ క్రెడిట్ కార్డా? క్రెడిట్ స్కోర్ రాకుండా ఎలా తీసుకున్నావు? అవసరం లేదు, 2000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని క్రెడిట్ స్కోర్ ఇస్తారు. సేఫేనా మావా? సేఫే, మనం చేసిన ఎఫ్డి అమౌంట్ లో 90% క్రెడిట్ లిమిట్. ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ తోనే నడుస్తుంది. 30 to 40 డేస్ లోనే క్రెడిట్ స్కోర్ ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు దాంట్లో స్పెండ్ చేస్తే చాలు. అవునా? మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దీంట్లో ఎటువంటి ఇయర్లీ చార్జెస్ కూడా ఉండవు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఈ కార్డ్ యూజ్ చేస్తే ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మెక్డానల్డ్స్, ప్యాంటలోన్స్, నైకా, పీవీఆర్ లో అప్ టు 15% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో లో అప్ టు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. క్రెడిట్ స్కోర్ పెరిగితే లోన్ కూడా వస్తుంది. నువ్వు కూడా ఈ కార్డు యూజ్ చేస్తున్నావా? చేస్తున్నాను మామా. అయితే నేను యూజ్ చేయాలి. మీరు నాలాగా లోన్ అప్రూవల్ కోసం, క్రెడిట్ స్కోర్ కోసం ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడే నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి జెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోండి.